హాయ్ గైస్, ఈ బ్లాగ్ అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే, నాకు ఇష్టమైన హీరో బర్త్డే కూడా. అందుకే మురారికి అయితే టికెట్స్ బుక్ చేసాము, రీ రిలీజ్ కాబట్టి. ఇంకా టైమింగ్ అయితే 8కి, మేమైతే 8:30కి అయితే వెళ్ళాము. కొంచెం లేట్గా అయితే వెళ్ళాము. ఇది ఒక రోజు లేట్గా అయితే అప్లోడ్ అవుతుంది బ్లాగ్, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే టైం లేదు నాకు. మురారి అయితే రీ రిలీజ్కి సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా ఫ్యాన్స్ అయితే మామూలుగా లేదు. కానీ మ్యూజిక్ అయితే వేయను, ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయి, అలాగే స్ట్రైక్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మేమైతే మ్యూజిక్ వేయను. కానీ లాస్ట్లో మాత్రం బెస్ట్ అయితే బర్త్డే విషయం చెప్పేది మాత్రం క్లిప్స్ అయితే నేను పెడతాను కన్ఫర్మ్గా, ప్లీజ్ ఏమనుకోకండి. డ్యాన్స్ మాత్రం ఎరగొట్టారు ఈ లేడీస్ అయితే మాత్రం. ఇక ఒకసారి వీడియో అయితే చూడండి. భగవద్గీత ఈరోజు మహేష్ బాబు బర్త్డే కాబట్టి మధ్యాహ్నం అయితే లంచ్ అయితే మా ఆవిడ పెట్టుకుంటున్నాడు. ఇంకా సాయంత్రం అయితే మన పార్టీ అయితే ఇచ్చేస్తున్నాం. అందుకని ఇంకా బిర్యానీ బాగా ఫేమస్ అయింది ఇక్కడ. అందుకని చెప్పి అక్కడికైతే వచ్చేసాం. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసారు మా వాళ్ళు అందరూ కలిసి. ఇంకా లోపల అయితే కూర్చొని ఇంకా ఉద్దేశం అయితే జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా చిన్నగా కొంచెం కామెడీ జోక్స్ అయితే వేసేసుకుని అందరం క్లిప్స్ అయితే తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు అయితే మా వాళ్ళు సరే ఫోటోలు అయితే తీయమన్నారు. ఇంకా ఫోటోలు అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. అవి చూసిన తర్వాత మళ్ళీ నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. స్మైల్ ఇవ్వండి రా, ఫోటో తీసినప్పుడు స్మైల్ ఉండాలి. ఎవరు సార్ వీడు, తేడాగా ఉన్నాడు. ఓకే, ఎవరా నువ్వు ఫ్రేమ్లోకి వచ్చావు? మహేష్ బాబు గుండెలో ఉన్నాడు. వీడికి గుండెలో ఉన్నాడు అన్న. గేట్ అసలు గొడవలేంట్రా, ఏదో ఒకటి చెయ్యండి రా. ఏం వీడియోలు రా నాయనా. కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా మా వాళ్ళందరికీ ఐస్ క్రీమ్లు అయితే ఇప్పించేసాను. వీళ్ళందరూ నా మీద అయితే పక్కగా ఉన్నారు, ఏదో గట్ట సావకూడదు అని చెప్పి నేనైతే తప్పించేసుకున్నాను వేరే విధంగా అయితే. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది.
అయిపోయింది. వర్తలోనే ఉన్నాడు.